సమరం సైన్స్ వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆలోచనల హైజాక్ బ్రెయిన్ వాష్ గురించి తెలుసుకుందాం. దేశ సరిహద్దుల్ని అతిక్రమిస్తే చొరబాటు, ఇతరుల ఆస్తిని ఆక్రమిస్తే కబ్జా, నయానో భయానో మరొకరి ఆలోచనల మీద ఆధిపత్యం సాధించే ప్రయత్నం బ్రెయిన్ వాష్. రకరకాల కారణాలతో మన బుర్రపైన కర్రపెత్తనం చేయడానికి చాలామంది కాచుకు కూర్చుని ఉంటారు. ఎవరికీ ఈ అవకాశం ఇవ్వకూడదు. మనం మనలానే ఉండాలి. మన అభిప్రాయాలు మనవి. ఎందుకు చులకన చేస్తారు? మన నమ్మకాలు మనవి. ఎలా ప్రశ్నిస్తారు? మన అభిరుచులు మనవి. ఏ కారణాలతో వేలెత్తి చూపుతారు? మన భావాలు మనవి. ఏ హక్కుతో మార్చుకోమంటారు? 600 సరే ఆ మానసిక దాడిని అడ్డుకోవలసిందే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా బ్రెయిన్ వాష్తో ఏమార్చేస్తారు. మనల్ని పూర్తిగా మార్చేస్తారు. బ్రెయిన్ వాష్ అనే మాట ప్రపంచ యుద్ధాల నాటి మిలిటరీ పదజాలంలోది క్రమంగా నిత్య జీవితాల్లోకి చొచ్చుకొచ్చేసింది. బ్రెయిన్ వాషర్లు మన భావాల్ని నియంత్రించడానికి రకరకాల కుట్రలు పన్నుతారు. కాగితం మీద ఉన్న పాత వాక్యాల్ని తుడిచేసి కొత్త రాతలేవో రాసినట్టు మన మనసులోని భావాల్ని శుభ్రంగా కడిగేసి మనవి కాని ఆలోచనల్ని బలవంతంగా చొప్పిస్తారు. అవి రాజకీయ సిద్ధాంతాలు కావచ్చు, ఆధ్యాత్మిక విశ్వాసాలు కావచ్చు, వ్యక్తులు వ్యవస్థల పట్ల విధేయతలైనా కావచ్చు. ప్రేమ స్థానంలో విద్వేషాన్ని, నమ్మకం ఉండాల్సిన చోట అపనమ్మకాన్ని జెండాలా పాతేస్తారు. మనదైన వ్యక్తిత్వాన్ని పాతరేస్తారు. ఈ కంపెనీలో ఎదుగుదల ఉండదు, జీతాలు పెరగవు, ఇంకో ఉద్యోగం చూసుకోవాల్సిందే అంటూ సందు దొరికినప్పుడల్లా చెవులు కొరికే సహోద్యోగి లక్ష్యం ఎలాగోలా మనల్ని సాగనంపేసి ఆఫీసులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం కావచ్చు. ఆ గురువు దగ్గర దీక్ష తీసుకున్నాక నా కష్టాలన్నీ తీరిపోయాయి, అన్ని రోగాలు మాయమైపోయాయి అంటూ ప్రతి ఆదివారం మనింటికొచ్చి మరీ హేతువుకు అందని విషయాల్ని ఏకరువు పెట్టే దూరపు బంధువు వ్యూహం మనల్ని అదేదో ఆధ్యాత్మిక సంస్థకు విధేయులుగా మార్చడం కావచ్చు. మీ పార్ట్నర్ ఏమంత మంచివాడు కాదు, గుట్టుగా వ్యవహారాలు నడుపుతున్నాడు, చాలా డబ్బు వెనకేస్తున్నాడు, ఏదో ఒకరోజు మిమ్మల్ని నిండా ముంచేస్తాడు, జాగ్రత్త అంటూ పలకరించిన ప్రతిసారి మనసును ఖరాబు చేసే పరిచయస్తుడి పన్నాగం మీ భాగస్వామ్య వ్యాపారంలో చిచ్చుపెట్టడం కావచ్చు. వాడు మళ్ళీ తనతో క్లోజ్గా ఉంటున్నాడు. మొన్న ఏదో పబ్ దగ్గర కనిపించారు ఇద్దరు. ఇన్స్టాలో కూడా ఫోటోలు పెడుతున్నారు. కొంపతీసి నీకు బ్రేకప్ చెప్పలేదు కదా అంటూ అసత్యాలు అర్ధసత్యాలతో విషం చిమ్మే క్లాస్మేట్ ఉద్దేశం మీ ప్రేమ కథను అర్ధంతరంగా ముగించడం కావచ్చు. అసెంబ్లీ ఆవరణ నుంచి ఆఫీస్ క్యాంటీన్ వరకు బ్రెయిన్ వాష్ ఎక్కడైనా జరగొచ్చు. తోటి ఉద్యోగులు మొదలు సాటి కార్యకర్తల దాకా ఆ బ్రెయిన్ వాషర్లు ఎవరైనా కావచ్చు. మొదట్లో మనకు ఏమాత్రం అనుమానం రాదు. ఎదుటి వాళ్ళు యథాలాపంగా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. క్రమంగా ఆ స్వరంలో తీవ్రత పెరుగుతుంది. ఏ పని లేకపోయినా మనతో మాటలు కలుపుతారు. పని కట్టుకుని మరీ మన చుట్టూ తిరుగుతారు. ప్రతి సంభాషణను అటువైపే మళ్లిస్తారు. ఆ విషయంతోనే ముడిపెడతారు. అంతిమంగా మన ఆలోచనల్ని కలుషితం చేస్తారు. అసూయ, ద్వేషం, దురాశ, దుర్బుద్ధి, ఇలా ఏదో ఓ బలహీనత అవతలి వాళ్లను బ్రెయిన్ వాష్కు రెచ్చగొట్టి ఉండొచ్చు. ఖచ్చితమైన కారణం లేకపోయినా ఆధిపత్యాన్ని చాటుకోవడానికో, అహాన్ని సంతృప్తిపరచుకోవడానికో ఇతరుల బుర్రలపైన కర్రపెత్తనం చేసేవారు ఉంటారు. ఎవరు చేసినా, ఎందుకు చేసినా బ్రెయిన్ వాష్ అనైతికమే. ఆ ప్రయత్నాన్ని పసిగట్టి తెలివిగా అడ్డుకోవాలి. ఆ మానసిక దాడి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. ఎవరైనా సరే మన అనుమతితోనే మన జీవితంలోకి ప్రవేశిస్తారు. మనం అవకాశం ఇస్తేనే మన వ్యక్తిగతంలోకి తొంగి చూస్తారు. బ్రెయిన్ వాష్ కుట్రదారులు కూడా ఆ రాచమార్గంలోనే మనకు దగ్గర అవుతారు. సందర్భాన్ని బట్టి ప్రేమను కురిపిస్తారు, సానుభూతి ప్రకటిస్తారు. ఆ ఆప్యాయతకు పొంగిపోతాం, బేషరతుగా లొంగిపోతాం. అవతలి మనుషుల పన్నాగాన్ని పసిగట్టకుండా ఆత్మీయుల జాబితాలో చేర్చుకుంటాం. నమ్మకాలు అపనమ్మకాలు పంచుకుంటాం. బలాలు బలహీనతలు చెప్పుకుంటాం. ఆ సమాచారం ఆధారంగానే ఏ వైపు నుంచి మన మెదడుకు గురిపెట్టాలన్నది నిర్ణయించుకుంటారు. 16 అణాల మనిషిని కీలుబొమ్మగా మార్చే ప్రక్రియ సరిగ్గా ఇక్కడే మొదలవుతుంది. ప్రేమాభిమానాల ముసుగులో సాగే ఈ దాడిని లవ్ బాంబింగ్గా అభివర్ణిస్తారు మానసిక నిపుణులు. సహోద్యోగులో, సహచరులో మాత్రమే కాదు, సంఘ విద్రోహక శక్తులు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తారు.
దేశ సరిహద్దుల్లో అమాయక యువతను ఉచ్చులోకి లాగి రెచ్చగొడతాయి. భవిష్యత్తు పట్ల భయాలు సృష్టిస్తాయి. ఇంకేవో సెంటిమెంట్లు రగిలిస్తాయి. ముంబై దాడుల కేసులో కోర్టు ముందు హాజరైనప్పుడు దయచేసి ఉరిశిక్ష విధించకండి, నాకు ఏ పాపమో తెలియదు, బ్రెయిన్ వాష్తో నన్ను ఓ రోబోలా మార్చేశారు అంటూ కసబ్ న్యాయమూర్తికి మొరపెట్టుకున్న తీరు ఉగ్రవాదంలో ఆ బ్రెయిన్ గేమ్ పాత్రను సాక్ష్యాలతో సహా వెల్లడించింది. కించిత్ సానుభూతి కోసమో కాసిన్ని ఓదార్పు మాటల కోసమో ఎవరి వలలోనూ చిక్కుకుపోవడం అక్షరాల స్వయంకృతాపరాధమే. మన మనసు బలంగా ఉన్నంతకాలం మైండ్ గేమ్ల పప్పులు ఉడకవు. ఆ విషయం అవతలి వాళ్లకు తెలుసు. అందుకే ఎక్కడా తొందరపడకుండా వ్యవహరిస్తారు. చాప కింద నీరులా విస్తరిస్తారు. లవ్ బాంబింగ్ వ్యూహంతో మన గురించి పూర్తిగా తెలుసుకున్నాక గ్యాస్ లైటింగ్ కుట్రకు తెరలేపుతారు. మనసులోని ఆలోచన పరిణితిని, శాస్త్రీయ దృక్పథాన్ని, విశ్లేషణ శక్తిని, విచక్షణ జ్ఞానాన్ని మొత్తంగా దెబ్బతీసే పన్నాగమిది. కుట్రలతో, కుతంత్రాలతో మన జ్ఞాపకశక్తి మీద మనకే అపనమ్మకం కలిగిస్తారు. మన నిర్ణయాల్ని మనమే తప్పుపట్టే వాతావరణాన్ని సృష్టిస్తారు. మన కళ్ల ముందు జరిగిన సంఘటనల్ని కూడా అబద్ధాలుగా చిత్రీకరిస్తారు. వాస్తవాలకు, భ్రమలకు మధ్య తేడాను కనిపెట్టలేనంత గందరగోళ పరిస్థితుల్ని నెలకొల్పుతారు. గతంలోని తప్పుల్ని పదే పదే గుర్తు చేస్తారు. మన పరిమితుల్ని ఎత్తిచూపి దెప్పి పొడుస్తారు. ఆ క్షణాన మనం ఏం ఆలోచిస్తున్నామన్నది కూడా తమకు తెలుసన్నట్లు మాట్లాడతారు. కొన్నిసార్లు ఆత్మలో, అతీంద్రియ శక్తుల్లో మనల్ని చుట్టుముట్టినట్లు భ్రమింపజేస్తారు. ఆ పరిస్థితిలో సహజంగానే ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ప్రత్యర్థులకు కావలసింది అదే. ఇక దాడికి దిగడమే ఆలస్యం. గ్యాస్ లైటింగ్ అనే ఇంగ్లీష్ సినిమాలో ప్రతినాయకుడు ఆస్తిపాస్తుల కోసం తన భార్యతో ఇలానే మైండ్ గేమ్ను ఆడుతుంటాడు. కొత్త కొత్త టెక్నిక్స్తో ఆమె మనసును నియంత్రిస్తుంటాడు. అందుకే ఈ కుట్రకు గ్యాస్ లైటింగ్ అనే పేరు వచ్చింది. ఓ అనగనగా కథలో ఒక రైతు పట్నంలో ఉన్న గొర్రెపిల్లలను భుజాన వేసుకుని సొంతూరికి బయలుదేరతాడు. కొంత దూరం నడిచాక ఓ వ్యక్తి ఎదురొచ్చి, ఇదేమిటి కుక్కపిల్లను మోసుకెళ్తున్నావు అని అడుగుతాడు. అబ్బే, ఇది కుక్క కాదు, గొర్రెపిల్ల అని సరిచేస్తాడు రైతు. మరికొంత దూరం వెళ్ళాక ఇంకో వ్యక్తి తారసపడతాడు. అతను కూడా, నీకేమైనా పిచ్చా, కుక్కపిల్లను భుజాన ఎత్తుకున్నావు అని ఎగతాళి చేస్తాడు. మార్గమధ్యంలో మరో ఇద్దరు అలానే గేలి చేస్తారు. దీంతో రైతులో అనుమానం మొదలవుతుంది. తనదే పొరపాటు కావచ్చనే నిర్ణయానికి వస్తాడు. ఆ గొర్రెపిల్లను అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాడు. మరుక్షణమే దొంగలంతా వచ్చి దాన్ని తీసుకెళ్తారు. ఇదొక బ్రెయిన్ వాష్ టెక్నిక్. మన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒకే విషయాన్ని పదే పదే చెబుతున్నప్పుడు, ఒకలాంటి మాటల్నే మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నప్పుడు మొదట్లో మొరాయించినా ఏదో ఓ దశలో అదే నిజమని నమ్మేస్తుంది మెదడు. అవసరమైతే ఆ నమ్మకానికి బలం కలిగించే సాహిత్యాన్ని మనతో చదివిస్తారు. మన పట్ల మనకు అపనమ్మకాన్ని పెంచే ఫేక్ న్యూస్లు, వీడియోలు ఫార్వర్డ్ చేస్తారు. బ్రెయిన్ వాష్లో మాటలే పదునైన ఈటెలు. మనం తరచూ వినే మాటలన్నీ సబ్కాన్షియస్ మైండ్లో నమోదు అవుతాయి. మెదడులోని ఆ భాగానికి పెద్దగా లాజిక్ తెలియదు. గంటల కొద్దీ పోగైన డేటానే వాస్తవమని నమ్ముతుంది. ఆ ప్రకారంగానే స్పందిస్తుంది. బ్రెయిన్ వాష్ సమయంలో మన ఎమోషనల్ బ్రెయిన్ అమిగ్దల చురుగ్గా స్పందిస్తూ లాజికల్ బ్రెయిన్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పనితీరును దెబ్బతీస్తుంది. దీంతో చాలా సులభంగా ఉద్వేగానికి గురవుతాం. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేం. నచ్చని విషయాల్ని ఖండించలేం. నాణ్యానికి రెండో వైపు ఉందనే విషయాన్ని మర్చిపోతాం. మెదడుకు సహజసిద్ధంగా ఉన్న ప్లాస్టిసిటీ స్వభావం కారణంగా ఆ వ్యవస్థలోని నిరుపయోగమైన కనెక్షన్లు క్రమంగా ఉనికిని కోల్పోతాయి. దీంతో రాను రాను ప్రశ్నించడమే మర్చిపోతాం. మనల్ని ప్రభావితం చేసిన వ్యక్తికి కార్బన్ కాపీలా మారిపోతాం. మనిషికి బలగమే బలం. మన పక్కన ఓ 10 మంది ఉన్నప్పుడు ప్రపంచాన్నే ఎదిరించగల ధైర్యం వస్తుంది. ఆత్మీయుల నుంచి ప్రసరించే ఆశావాదం, ఆత్మవిశ్వాసం తదితర పాజిటివ్ భావనలు మనలోని నెగిటివ్ ఆలోచనల్ని అడ్డుకుంటాయి. దీంతో బ్రెయిన్ వాష్ పనిచేయదు. కాబట్టే మనల్ని నియంత్రణలోకి తీసుకోవాలని అనుకునేవారు మన మిత్ర బృందాన్ని లక్ష్యంగా చేసుకుంటారు. మన ఆత్మీయుల వివరాలు సేకరిస్తారు. ఒక్కొక్కరిని దూరం చేస్తూ వెళ్తారు. ఆ ప్రయత్నంలో కట్టుకథలు అల్లుతారు. అబద్ధాలు ప్రచారం చేస్తారు. వ్యక్తిత్వాల మీద బురద జల్లుతారు. రాజకీయాల్లో అయితే ముఖ్య అనుచరుల్ని తమ వైపుకు తిప్పుకుంటారు. ఆఫీసుల్లో అయితే వెన్నెముక లాంటి బృందాన్ని నిలువునా చీల్చేస్తారు.
అలా ఏర్పడిన ఖాళీని తాము ఆక్రమిస్తారు. అప్పటికే మద్దతు వ్యవస్థ కుప్పకూలి ఉంటుంది కాబట్టి ఓదార్పుకైనా ఓరడింపుకైనా వాళ్ల మీద ఆధారపడాల్సిందే. సలహాకైనా సూచనకైనా అటువైపు చూడాల్సిందే. అదే అదనుగా మన పాత నమ్మకాల్ని డిలీట్ చేసి కొత్త ఆలోచనల్ని అప్లోడ్ చేస్తారు. ఇక్కడితో బ్రెయిన్ వాష్ ప్రక్రియ పూర్తయిపోతుంది. ఫలితంగా ఓ వివేకి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. మనం అంటేనే మన వ్యక్తిత్వం. అది మన ఆలోచనలు, అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు, భావజాలాల సమాహారం. ఆ ఒక్కటి కనుమరుగైపోతే ఎన్ని ఉన్నా సున్నాయే. అలా అని బ్రెయిన్ వాష్కు భయపడిపోయి భావాల ద్వారాల్ని శాశ్వతంగా మూసేసుకోకూడదు. సుమతీ శతకకర్త బోధించిన వినదగునెవ్వరు చెప్పిన ఫార్ములాను అనుసరించాలి. అన్ని నేపథ్యాల వారితోనూ మాట్లాడాలి. ప్రతి చర్చలోంచి, సంభాషణ నుంచి మంచిది స్వీకరించాలి. చెడును మాత్రం అక్కడే వదిలేయాలి. కానీ బ్రెయిన్ వాష్లో అంత స్వేచ్ఛ ఉండదు. అవతలి వ్యక్తి ఆ అవకాశం ఇవ్వడు. ఆ స్వరంలోని తేడాను, ఆ చొరవలోని కుట్రను, ఆ వాదనలోని మొండితనాన్ని తొలిదశలోనే కనిపెట్టాలి. ఆ తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలి. నిర్భయంగా వ్యవహరించాలి. నిర్మోహమాటంగా స్పందించాలి. సందేహాలుంటే ప్రశ్నించాలి. అభ్యంతరాలుంటే వ్యక్తం చేయాలి. అవసరమైతే ఆ వాదనకు ఆధారాలు చూపమని అడగాలి. మన దగ్గర ఉన్న సమాచారంతో సరిచూసుకోవాలి. నిజ నిర్ధారణలో తటస్థులైన నిపుణుల సాయము తీసుకోవచ్చు. ఆ తర్వాత కూడా చర్చను పక్కదారి పట్టిస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే ముక్తాయించాలి. ఇక దయచేయండి అంటూ గదిలోంచి సగౌరవంగా సాగనింపాలి. దాంతోపాటే మదిలో నుంచి కూడా. ఎవరో వచ్చి మనలోని మంచిని ప్రభావితం చేయడం సాధ్యమైనప్పుడు మనకు మనమే మనలోని చెత్తను వదిలించుకోవడం ఎందుకు వీలు కాదు? అది బద్ధకం కావచ్చు, నిర్లిప్తత కావచ్చు, నిరాశావాదము కావచ్చు. నెగిటివ్ ఎనర్జీ అయిన బ్రెయిన్ వాష్ను పాజిటివ్ ప్రయత్నమైన బ్రెయిన్ డిటాక్స్తో అడ్డుకోవచ్చు. అక్కడ ఇంకెవరో వల్లించే సకారాత్మక వాక్యాలు చెవుల్లో మారుమోగుతాయి. ఇక్కడ మనకు మనమే ఇచ్చుకునే సకారాత్మక సూచనలు మంత్రంలా పనిచేస్తాయి. ధ్యానం, ఉత్తమ సాహిత్యం, సజ్జన సాంగత్యం మరింత మనోబలాన్ని ఇస్తాయి. బ్రెయిన్ వాష్ వరద ప్రవాహంలో కొట్టుకుపోవడం లాంటిదైతే బ్రెయిన్ డిటాక్స్ మనసుకు అభ్యంగన స్నానంతో సమానం. బ్రెయిన్ వాష్ తర్వాత బ్రెయిన్ డిటాక్స్ గురించి ఆలోచించడం కాదు. బ్రెయిన్ డిటాక్స్ చిట్కా తెలిసి ఉంటే పరిస్థితి బ్రెయిన్ వాష్ వరకు రానే రాదు. ఈరోజు మనం ఆలోచనల హైజాక్ బ్రెయిన్ వాష్ గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.